కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకం వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుందని జస్టిస్ సూర్యకాంత్, కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీజేఐతో కూడిన ప్యానెల్ ద్వారా సీఈసీ, ఈసీ ఎంపిక జరగాలని 2023లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఎన్జీఓ తరపు హాజరైన ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఈ విషయం ఐటెం నంబర్ 41 కింద లిస్టు చేశారని కేంద్ర ప్రభుత్వం ధర్మాసనం తీర్పును పక్కన పెట్టి మరీ ఈసీ, సీఈసీల నియామకం చేసిందని తక్షణ విచారణ అవసరమని అన్నారు. అయితే కొన్ని అత్యవసర కేసుల తర్వాత ఈ అంశంపై ఖచ్చితమైన విచారణ చేస్తామని ప్రశాంత్ భూషణ్తో పాటు మిగిలిన పక్షాలకు సుప్రీం బెంచ్ హామీ ఇచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ ఎంపికపై మోడీ, షాలకు అభ్యంతరాలతో కూడిన నివేదిక అందించామని అన్నారాయన. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీఈసీ, ఈసీ నియామకాలను చేపట్టడం ఆక్షేపణీయంగా చెప్తున్నారు ఎంపీ రాహుల్ గాంధీ. ఇది మన ఎన్నికల ప్రక్రియపై కోట్లాది ప్రజల్లోని ఆందోళన తీవ్రతరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కొత్త సీఈసీ ఎంపిక విషయమై మోడీ నేతృత్వంలోని కమిటీ 480 మంది పేర్లను పరిశీలించింది. చివరికి 5గురితో కూడిన జాబితా రూపొందించింది. వీరిలో ఒకరి పేరు సీఈసీగా సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి పంపారు. ఈ ఎంపికపై రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త సీఈసీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్, దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటు, 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఎలక్టోర్గా మారాలని సూచించారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని ఎన్నికల చట్టాలు, నియామకాలు, అందులో జారీ చేసే సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ఓటర్లతోనే ఉంటుందని అన్నారు కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్. జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు సీఈసీ పదవిలో ఉంటారు. భారత ఎన్నికల చట్టం ప్రకారం సీఈసీగా నియమితులైన వ్యక్తికి 65 ఏళ్ల లోబడి వయసు ఉండాలి. 6 ఏళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగవచ్చు. రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18న ముగియడంతో కొత్త సీఈసీ నియామకం జరిగింది. ఎన్నికల కమిషనర్గా హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ వివేక్ జోషి నియమితులయ్యారు. ఇక కొత్త సీఈసీ ప్రొఫైల్ చూస్తే 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్లో ఐఐటి కాన్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బిజినెస్ ఫైనాన్స్లో పీజీ, డిప్లొమా, హార్వర్డ్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో డిప్లొమా తీసుకున్నారు. కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన జ్ఞానేశ్ కుమార్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర ట్రస్టు ఏర్పాటు సహా పలు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన జ్ఞానేశ్ కుమార్ ఆ తర్వాత ఆ శాఖకే అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్ఞానేశ్ కుమార్ జనవరి 2024లో సివిల్ సర్వీసెస్ నుంచి రిటైర్ అయ్యారు. తర్వాత సహకార శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఆపై మార్చి 2024లో ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా, యూపీఏ హయాంలో రక్షణ శాఖలోనూ విధులు నిర్వహించారు జ్ఞానేశ్ కుమార్.